హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ పేపర్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పేపర్ 2A 4/3/2024 సెషన్ 1 సోషల్లో ఇచ్చినటువంటి సైకాలజీ 30 బిట్స్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి. వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించి క్విక్ రివిజన్ కింద సైకాలజీ, తెలుగు, ఈవీఎస్, సైన్స్, సోషల్ మెథడాలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ముందుగా సైకాలజీలో ఫస్ట్ బిట్ చూద్దామండి. క్రిందిచ్చినటువంటి ఈ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది. క్రింది వాటిలో ఈ దశలో ఆత్మభావన అనేది ప్రారంభమవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, పూర్వ బాల్య దశ. ఆత్మభావన అనేది స్టార్ట్ అయ్యేది పూర్వ బాల్య దశ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ ప్రశ్నకి. తర్వాత ప్రశ్న చూద్దాం. హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత ఎవరు? క్రింది వారిలో హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడిటరీ జీనియస్ అనే పుస్తకాన్ని రాసింది ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న. ఒక విద్యార్థి వాస్తవిక వయసు 8 సంవత్సరాలుగా ఉంటే మానసిక వయసు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఒక విద్యార్థి వాస్తవిక వయసు 8 సంవత్సరాలుగా ఉంటే అతని యొక్క మానసిక వయసు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ప్రజ్ఞాలబ్ధి సూత్రం వచ్చేసి విద్యార్థి యొక్క మానసిక వయసు బై వాస్తవిక వయసు ఇంటూ 100 చేత గుణిస్తే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేది వస్తుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యార్థి యొక్క మానసిక వయసు 10 సంవత్సరాలు డివైడెడ్ బై వాస్తవిక వయసు 8 సంవత్సరాలు డివిజన్ కనుక చేసినట్లయితే ఆన్సర్ 1.25 వస్తుందండి. దీన్ని 100 చేత డివిజన్ కనుక చేసినట్లయితే ఆన్సర్ వచ్చేసి 125. సో 4th ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి 125. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న. ఒక వ్యక్తి సొంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం క్రిందకి వస్తాయి. ఒక వ్యక్తి సొంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఏ అవసరం క్రిందకి వస్తాయి? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అవుతుందండి, భద్రతా అవసరం. సొంత గృహం కావాలనుకోవడం అలాగే అందరితో కలిసి ఉండాలని కోరుకోవడం భద్రతా అవసరం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ ప్రశ్నకి. తర్వాత ప్రశ్న చూద్దాం. కే బెన్నెట్ అభివృద్ధి పరిచిన డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే డిఏటి టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య ఎంత? మీకు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కామెంట్ చేయండి. కే బెన్నెట్ అభివృద్ధి పరిచిన డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 8. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య ఆప్షన్ 2 8 రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న. కుక్కల మీద పావలోవ్ చేసిన ప్రయోగాలు వీటి క్రిందికి వస్తాయి. క్రింది వాటిలో కుక్కల మీద పావలోవ్ చేసిన ప్రయోగాలు వీటి క్రిందికి వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి, సాంప్రదాయక నిబంధన క్రిందికి వస్తాయి. పావలోవ్ చేసిన ప్రయోగాలు సాంప్రదాయ నిబంధన క్రిందికి వస్తాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దామండి. జాతీయ విద్యా విధానం 2020కి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు? క్రింది వారిలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కస్తూరి రంగన్ రైట్ ఆన్సర్ అండి. 2020 జాతీయ విద్యా విధానం చైర్మన్గా వ్యవహరించిన వారు డాక్టర్ కస్తూరి రంగన్. తర్వాత ప్రశ్న చూద్దామండి. దీక్షను విస్తరించండి లేదా దీక్ష యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అండి. ఆప్షన్ 4 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న.
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయిలు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయిలు ఎంత అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 5+3+3+4 రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న చూద్దాం. మనబడి నాడు నేడు కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడింది. క్రింది వాటిలో మనబడి నాడు నేడు కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. మౌలిక వసతుల కల్పన. నాడు నేడు మనబడి నాడు నేడు కార్యక్రమం మౌలిక వసతుల కల్పన కొరకు అనే కార్యక్రమం కొరకు రూపొందించబడింది. తర్వాత ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రధాన లక్ష్యం ఏది? క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 ప్రధాన లక్ష్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. జ్ఞాన నిర్మాణం. ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి? ఆప్షన్ 4 జ్ఞాన నిర్మాణం. తర్వాత ప్రశ్న, బాలల విద్యా హక్కు చట్టం 2009 ఈ వయస్సు వారికి సంబంధించినది. బాలల విద్యా హక్కు చట్టం 2009 ఈ వయసు వారికి సంబంధించినది. ఆప్షన్ 1 అండ్ రైట్ ఆన్సర్. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నవారికి. బాలల విద్యా హక్కు చట్టం 2009 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి సంబంధించిందండి ఈ చట్టం. తర్వాత ప్రశ్న, తరగతి గదిలో బోధన చేయునప్పుడు ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధన చేయనున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 2 వైయక్తిక భేదాలండి. సరైన సమాధానం ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, 20 బహుళైచ్ఛిక ప్రశ్నల నుండి ఒక విద్యార్థి 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు. అయినా అతని గుర్తింపు గణన ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి. 50. అతని యొక్క గుర్తింపు గణన ఎంతండి? ఆప్షన్ 3 50 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడి ఉంటుంది. పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడుతుంది. ఆప్షన్ 3 అనువంశికత మరియు పరిసరాలు రెండిటి మీదనండి. పిల్లల్లో భాషాభివృద్ధి అనువంశికత మరియు పరిసరాలు ఈ రెండింటి ఆధారపడి ఉంటుందండి. ఆప్షన్ 3 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ. క్రింది వాటిలో స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ 4 అండి. కొత్త టెలిఫోన్ నెంబర్ను గుర్తుంచుకోవడం. స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ ఏదండి? ఆప్షన్ 4 కొత్త టెలిఫోన్ నెంబర్ను గుర్తుంచుకోవడం అనేది స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం ఏది? గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం ఏది అని అడుగుతున్నారండి క్రింది వాటిలో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అండి. డిస్కాలిక్యులియా. సరైన సమాధానం ఆప్షన్ 1 డిస్కాలిక్యులియా రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. బాలల విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్ల శాతం ఎంత? బాలల విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్ల శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి. 25%. ఆప్షన్ 3 25% అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ప్రశ్నకు. తర్వాత ప్రశ్న చూద్దాం. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. క్రింది వాటిలో అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది క్రింది వాటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. హేతుకీకరణ. ఆప్షన్ 2 హేతుకీకరణం రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, కిరణ్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కానీ అతనికి 2 చేయడం ఇష్టమే, కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాలి. ఇది ఏ రకమైన సంఘర్షణ? కిరణ్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు, కానీ అతనికి రెండు ఉద్యోగాలు ఇష్టమే, కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు
కిరణ్ యొక్క సంఘర్షణ ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఉపగమ సంఘర్షణ. ఆప్షన్ 3 ఉపగమ సంఘర్షణ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేవి దీనిలో భాగం. ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేవి క్రింది ఏ సిద్ధాంతంలో భాగం? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సిగ్మాండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతంలోని ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేవి భాగమై ఉంటాయి. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో పర్యావరణవేత్త కానివారు ఎవరు? క్రింది వాణిలో పర్యావరణవేత్త కానివారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అండి, ఎంఎస్ గాల్టన్. పర్యావరణవేత్త కానివారు ఆప్షన్ 4 ఎంఎస్ గాల్టన్ రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది. క్రింది వాణిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అండి, సాధికార తత్వ పెంపకం. ఆప్షన్ 1 సాధికార తత్వ పెంపకం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. 1 మెగాబైట్ దీనికి సమానం. క్రింది వాటిలో 1 మెగాబైట్ దీనికి సమానం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. 1 మెగాబైటు 1024 కిలోబైట్స్కి సమానం అవుతుంది. తర్వాత ప్రశ్న, సిపియు వీటిని కలిగి ఉంటుంది. క్రింది వాటిలో సిపియు వీటిని కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుందండి. కంట్రోల్ యూనిట్, అలాగే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్ 3 కలిపి ఉన్నదే సిపియు అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ ప్రశ్నకి. తర్వాత ప్రశ్న, స్లైడ్ షో దీనిలో భాగం. స్లైడ్ షో క్రింది వాటిలో ఒకదానిలో భాగం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అండి, ఎంఎస్ పవర్ పాయింట్. స్లైడ్ షో అనేది ఎంఎస్ పవర్ పాయింట్లో ఉన్నటువంటి ఒక అప్లికేషన్లో ఒక భాగం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినది ఏది? క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి, ఎన్సిఎఫ్ 2005. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించింది ఎన్సిఎఫ్ 2005. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, ఐక్యూ 160 కలిగిన బాలుడు ఈ కేటగిరీకి చెందుతాడు. ఐక్యూ 160 కలిగిన బాలుడు ఈ కేటగిరీకి చెందుతాడు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అండి, ప్రతిభావంతులు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో విస్మృతికి కారణం కానిది. క్రింది వాణిలో విస్మృతికి కారణం కానిది ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుందండి, అతిగా చదవడం. విస్మృతికి కారణం కానిది ఏదండి? ఆప్షన్ 4 అతిగా చదవడం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి, రాజకీయ నాయకులు. సాంఘిక ప్రజ్ఞ అనేటువంటిది రాజకీయ నాయకుల్లో ఎక్కువ ఉంటుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.